కులగణన సర్వే గురించి తెలంగాణ ప్రభుత్వాన్ని వివరాలు అడిగిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి చేపట్టిన కులగణన తన బాధ్యతలను ఎంతో విజయవంతంగా నిర్వర్తించారంటూ కొనియాడిన రాహుల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లులు తీసుకురావడానికి దారితీసిన పరిస్థితులపై పార్టీ ఎంపీలకు ప్రెజెంటేషన్ ఇచ్చిన కాంగ్రెస్ అగ్రనేత తెలంగాణలో నిర్వహించిన కులగణన సర్వేకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర 88 కోట్ల పేజీల డేటా ఉందని రేవంత్ రెడ్డి స్పష్టం. ఇది ప్రజల వ్యక్తిగత ఆమోదంతో ఇచ్చిన సమాచారమని వెల్లడి. ఈ డేటా ఆధారంగానే ఓబీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ల బిల్లులను రాష్ట్రపతి ఆమోదానికి పంపిన 3 నెలలుగా పెండింగ్లో ఉన్నాయంటూ వివరణ. 2 పడక గదుల ఇళ్లపై తనిఖీలు చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం లబ్ధిదారులు ఇళ్లలోనే ఉంటున్నారా లేదా ఇతరులకు అద్దెకిచ్చారా అనే వివరాల కోసం తనిఖీకి సిద్ధం. ఇందుకోసం గృహ నిర్మాణ శాఖ హౌసింగ్ కాలనీస్ ఇన్స్పెక్షన్ అనే మొబైల్ యాప్ ద్వారా విచారణ చేపట్టనున్న అధికారులు. రాష్ట్రంలో శుక్ర, శనివారాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు, మిగిలిన చోట్ల మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడనున్నట్టు వాతావరణ కేంద్రం హెచ్చరిక. పలు జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ కేంద్రం. మాజీ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ రావు ఆదాయానికి మించిన ఆస్తులు లెక్క తేల్చే పనిలో ఉన్న ఏసీబీ అధికారులు న్యాయస్థానం అనుమతితో 5 రోజుల కస్టడీకి తీసుకుని విచారణ. ఉద్యోగంతో సహా ఇతర మార్గాల ద్వారా సంపాదించిన వ్యయమే ఎక్కువైనప్పటికీ సుమారు 9.4 కోట్ల మీద ఆస్తులు ఎలా సమకూర్చుకోగలిగారంటూ విచారణ.